2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. రష్యా యుక్రెయిన్ వార్ మళ్ళీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్రెయిన్లోని డొనెట్స్క్లో ఘోరమైన దాడి చేసింది రష్యా యుద్ధ విమానం గ్లైడ్ బాంబుతో దాడి. పింఛను కోసం క్యూలో ఉన్న వాళ్ళ మీద బాంబులు పడ్డాయి. 23 మంది వృద్ధులు చనిపోయారు, 19 మందికి గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో పోస్టల్ వ్యాన్ ఒకటి ధ్వంసమైంది. రష్యాపై మరిన్ని ఆంక్షలకు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు చాలా దారుణంగా తయారైన పరిస్థితుంది. ఈ భీకర యుద్ధంలో అమాయక ప్రజలు బలైపోతున్నారు. తాజాగా పింఛను కోసం క్యూలో నిల్చున్న వృద్ధులపై జరిగిన బాంబు దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. యుక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్లోవియాన్స్క్ నగరానికి సమీపంలోని యరోవా గ్రామంలో నిన్న పింఛను తీసుకునేందుకు వృద్ధులు క్యూలో నిల్చున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక యుద్ధ విమానం నుంచి గ్లైడ్ బాంబులు పడ్డాయి. ఈ దాడిలో 23 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 19 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో కొన ఊపిరితో ఉన్నారు. బాధితులంతా రిటైర్డ్ ఉద్యోగులని, చాలామంది వృద్ధులని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలియజేసిన పరిస్థితి. దాడి అనంతరం దృశ్యాలు ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. రష్యా తన యుద్ధ విమానం నుంచి గ్లైడ్ బాంబులు ఒక్కసారి జార విడచడంతో కిందకు పడ్డటువంటి ఆ బాంబులు వృద్ధులు పింఛన్ తీసుకున్నటువంటి కార్యాలయం ఎక్కడైతే ఉందో దాని మీద ఒక్కసారిగా పట్టడంతో ఆన్ ది స్పాట్ 19 మంది చనిపోయారు. వృద్ధులే అందరూ కూడా చనిపోయారు. పింఛను కోసం వాళ్ళు వేచి చూస్తున్న సమయంలో వాళ్ళందరూ రిటైర్డ్ ఉద్యోగులుగా తెలుస్తుంది. ఈ పింఛన్ తీసుకుంటే ఈ నెల మనకి గడిచిపోతుంది అనుకున్నటువంటి వృద్ధులు అక్కడ ఒక్కసారిగా ఆ బాంబు దాడి జరిగినప్పుడు ఎవరు కూడా ఊహించలేకపోయారు. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితి. క్షణాల్లోనే కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఉక్రెయిన్లో ఎలాంటి ఒక యుద్ధ భీతావాహ పరిస్థితుల్లోనే మనం చూస్తున్నాం. గత 4-5 సంవత్సరాలుగా విపరీతంగా రష్యా యుక్రెయిన్ దాడి కొనసాగుతుంది. రష్యా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. యుద్ధాన్ని ఆపే పరిస్థితి కనిపించట్లేదు. యుక్రెయిన్ నాశనమే రష్యా కోరుకుంటుంది. నిన్న జరిగినటువంటి దాడిలో అంతకు కొన్ని రోజుల ముందు అతిపెద్ద నౌకను కూడా కూల్చేసిన పరిస్థితి. ఇప్పుడు నేరుగా జనావాసాల మీద బాంబులు పడుతున్నాయి. అంటే యుద్ధ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా ఎంత తీవ్రమైనటువంటి దారుణంగా దాడులు చేస్తుందో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలు పూర్తిగా ఏ విధంగా ధ్వంసం అయిపోయినాయి, చెల్లాచెదరైపోయినాయి, నామరూపాలు లేకుండా కాలి మసైపోయిందో ఒక్కసారి ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్ సైడ్ బాక్స్లో ఇంకా ఆ మంటలు ఇంకా చల్లారలేదు, వాటిని ఇంకా ఆర్పే ప్రయత్నం జరుగుతూనే ఉంది. చాలా చోట్ల కూడా ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలు మొత్తం కూడా ఒక్కసారిగా కాలిపోయిన పరిస్థితి. క్యూలో నిల్చున్నారు. పింఛన్ ఇస్తే ఇంకొక గంటలో పింఛన్ కార్యక్రమం పూర్తయిపోతుంది. ఆ పింఛన్ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్న సమయంలో ఒక్కసారిగా యుద్ధ విమానం నుంచి పైనుంచి కిందకి బాంబుల వర్షం కురిసినట్టుగా కిందకి కురిసేసరికి అక్కడ పడ్డటువంటి బాంబులతో మొత్తం కూడా చెల్లాచెదిరైపోయారు. వృద్ధులు స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన మీద ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. ఇది రష్యా చేసినటువంటి ఒక చాలా దారుణంగా కనిపిస్తోంది. ఇక్కడ మనకు చూడొచ్చు విజువల్స్లో చాలా స్పష్టంగా దాడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తోంది. రష్యా పాల్పడిన క్రూరమైనటువంటి చర్యగా జెలెన్స్కీ దీన్ని చెప్తా ఉన్నారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇక్కడ చనిపోతూ ఉన్నారు, వృద్ధులు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతూ ఉన్నారు, మహిళలు చనిపోతూ ఉన్నారు, ఇప్పటికైనా స్పందించండి అంటూ జెలెన్స్కీ ప్రపంచ దేశాలని వేడుకుంటున్న పరిస్థితి. తమపై దాడికి ప్రతిగా రష్యాపై ఇంకా ఆంక్షలు పెట్టండి, ఆర్థికపరమైన ఆంక్షలు పెట్టండి, వాణిజ్యపరమైన ఆంక్షలు పెట్టండి. రష్యాని మనం ఒంటరి చేసినప్పుడు మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపుతుంది అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిస్తున్నాడు జెలెన్స్కీ. దాడి జరిగిన ప్రాంతంలో పోస్టల్ శాఖకు చెందిన ఒక వ్యాన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. పోస్టల్ ఉద్యోగి సైతం గాయపడ్డాడు. ఈ దాడిపై రష్యా రక్షణ శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూస్తూ ఉన్నాం. శాంతి చర్చలు జరిపినప్పటికీ అవి ముందుకు సాగలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా దాన్ని తిరస్కరించారు జెలెన్స్కీ. సమస్య ఇంకా తీవ్రమైంది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య మరింత ముదిరింది, పెరిగింది.
చివరికి ఇలాంటి విషాద సంఘటనలకు దారితీస్తుందని తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రపంచ దేశాలు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. అమెరికా అయితే యుద్ధాన్ని ఆపడానికి ఏకంగా ప్రపంచ దేశాలతోనే వైరం పెట్టుకునే స్టేజ్కి వెళ్ళింది. అయినా మార్పు మాత్రం రావట్లా. మరి ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది? ఎప్పుడు అక్కడ శాంతి కనిపిస్తుంది? ఎందుకంటే అక్కడ సామాన్య ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, వృద్ధులు చచ్చిపోతూ ఉన్నారు. అసలు ఏ అభం శుభం తెలియనటువంటి, ఏ పాపం తెలియని వాళ్ళు కూడా ఉన్న పళంగా ఈ యుద్ధం కారణంగా బాంబుల మీద పడి యుద్ధ విమానాలతో దాడులు చేసి ఈ విధంగా కన్ను మూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఘోరంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది. మరి ఈ యుద్ధం ఎప్పుడు క్లోజ్ చేస్తారు? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడు కనికరిస్తారు? యుద్ధం ఆపాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకుంటూ ఉన్నాయి. అక్కడ శాంతి నెలకొల్పాలని కోరుకుంటూ ఉన్నాయి. జెలెన్స్కీ మోదీకి ఫోన్ చేసినా, మొన్న పుతిన్తో మోదీ మాట్లాడినా చైనాలో ఈ యుద్ధాన్ని త్వరగా ముగిస్తే బాగుంటుంది, ఈ రెండు దేశాల మధ్య కొంత శాంతి జరిగితే బాగుంటుంది, శాంతంగా ఉంటే బాగుంటుందని చెప్పి కోరారు మోదీ కూడా. కానీ ఎక్కడా కూడా ఎవరూ వినిపించుకోని పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా ఈ సుంకాలు వేసిన తర్వాత భారత్ మీద జెలెన్స్కీ రియాక్ట్ అయ్యాడు. రష్యాకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి సుంకాలు వేయటం కరెక్ట్ అని మాట్లాడాడు. తర్వాత చాలా ప్రపంచ దేశాలను కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు, రష్యాని కొంచెం కంట్రోల్ చేయాలంటే కనుక మిగతా అన్ని దేశాలు, రష్యాకి మిత్ర దేశాలుగా ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఆంక్షలు పెట్టండి, కొంత కట్టడి చేయండి, ఆయనలో కొద్దిగా భయం తీసుకురండి, అప్పుడే మా దేశం మీద కనికరిస్తాడు, అప్పుడే మా దేశం మీద యుద్ధాన్ని ఆపుతాడు అంటూ జెలెన్స్కీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ పుతిన్ మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లా. తాను అనుకున్నది అనుకున్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు. దాడి చేస్తాను ఉన్నాడు. ఎక్కడా కూడా ఆగని పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా యుక్రెయిన్ అనేది కకావికలమైపోతున్న పరిస్థితి. శాంతి ఒప్పందాలు జరగాలి, శాంతి నెలకొనవ్వాలి, కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని చెప్పి జెలెన్స్కీ కోరుకుంటా ఉన్నాడు. కానీ పుతిన్ మాత్రం అంగీకరించట్లా. పుతిన్ మనం చర్చలు చేసుకుందాం అని ఒక సందర్భంలో పిలిచాడు, కానీ జెలెన్స్కీ అంగీకరించాల. రష్యా అధ్యక్షుడు ఏం చెప్తాడో కూడా జెలెన్స్కీకి తెలుసు. ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, డొనెట్స్ కావచ్చు, లుహాన్స్క్ కావచ్చు, జపోరిజియా కావచ్చు, ఈ ప్రాంతాలు మొత్తం కూడా రష్యాలో కలిపేసుకోవాలనేటువంటి ఆలోచన పుతిన్కు ఉంది. కానీ ఇలాంటి భూములకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవి కూడా మేము చేసుకోము, మా భూమి మాదే, మా దేశానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా మావే, మీవి కాదు అని చెప్పి ఇంకా జెలెన్స్కీ అదే మొండి పట్టుదల కనబరుస్తూ ఉన్నాడు. ఇంకోటి, నాటో గ్రూప్లో కూడా జాయిన్ కావద్దని చెప్పి ఒక కండిషన్ పెడతా ఉన్నాడు పుతిన్ జెలెన్స్కీకి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనపట్ల. సో అందుకే ఎన్ని సంవత్సరాలైనా సరే యుద్ధం ఆగని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, మిగతా పెద్ద దేశాలు చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, కొలిక్కి రాకపోవడానికి కారణం ఏంటంటే పుతిన్ చాలా గట్టిగా ఉన్నాడు. ఆ ప్రాంతాలు పూర్తిగా రష్యావే, రష్యాలో మేము కలిపేసుకుంటాం. కానీ దీనికి జెలెన్స్కీ ఒప్పుకోవట్లేదు. అందుకే చర్చలు మొత్తం కూడా ముందుకి కదలని కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రతిష్టంభన ఏర్పడుతోంది. మరి ఎప్పుడు కొలిక్కి వస్తుందో కూడా అర్థం కనిపిస్తుంది, ఎప్పుడు అక్కడ శాంతి విరాజిల్లుతుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీళ్ళ మొండి పట్టుదల కారణంగా అమాయకులైన ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు కదా, వృద్ధులు చచ్చిపోతూ ఉన్నారు కదా. పాపం పింఛను కోసం క్యూలో నిలబడ్డ 23 మంది చచ్చిపోయారంటే, ఇంకా కొంతమంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఉన్నారంటే తప్పు ఎవరిది? ఎవరి అహం కోసం ఈ విధంగా సామాన్య ప్రజలను చంపుతున్న పరిస్థితుంది? దీని మీద ఒక్కసారి ఆలోచన చేయాలి. మళ్ళీ ఒకసారి రెండు దేశాల మధ్య చర్చలు జరిపే విధంగా చాలా గట్టి ప్రయత్నం చేయాలని కూడా మేధావులు చెప్తున్న పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.